ఈ ఒక్క వీడియో మీరు విన్నా చూసినా కూడా గోదాదేవి జన్మ రహస్యం ఏంటి, ఆ గోదమ్మ తల్లి ఏ విధంగా ఆచరించి రంగనాథుల్లో ఐక్యమయ్యింది, ధనుర్మాసంలో చేసుకోవలసిన పూజ విధి విధానం ఏంటి, అసలు చేసుకోవడం రాని వాళ్ళకి సులభ పద్ధతిలో ఎలాగ చేసుకోవాలి అన్నది, అలాగే ధనుర్మాస వ్రతం మనం ఎందుకు ఆచరించాలి, అన్ని వ్రతాలు ఉండగా ఈ వ్రతాన్నే ఎందుకు ఆచరించాలి అన్నది పూర్తి వివరాలతో ఈ వీడియో అందించడం జరుగుతుంది. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దామోదర డివోషనల్ ఛానల్కి స్వాగతం. హేమంతంలో వసంతం వచ్చినట్లుగా పడతలందరూ ధనుర్మాసం రాగాల్ని ఆనందిస్తారు. ఉదయాన్నే లేచి వాకిళ్లను అందంగా రంగవల్లులతో తీర్చిదిద్దుతారు. ఆవు పేడతో గొబ్బెమ్మలను చేసి వాటి మీద కుంకుమ పూలతో అలంకరిస్తారు. తోటి వారందరినీ కలుపుకొని అఖిలాండ కోటి నాయకుడైన శ్రీకృష్ణ భగవానుని కొలవడానికై సిద్ధమైపోతారు. అలనాడు విష్ణు చిత్తుని కూతురైన గోదాదేవి రంగనాథుణ్ణి ఎలా అయితే స్మరించిందో, అనుక్షణము ఆయన మెప్పును పొందాలని ఎలా తహతహలాడేదో, అలానే ఇప్పుడు కృష్ణ భక్తులు, గోదాదేవి భక్తులు ఈ మాసం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఉదయాన్నే లేచి శుచులై తిరుప్పావై గానం చేస్తారు. ఏ గుడి చూసినా ఆ సమయంలో గోదాదేవిని, కృష్ణ పరమాత్మను వేడుకొనే జనసందోహం ఆశ్చర్యానందాలను కలిగిస్తూ మనకు కనపడుతుంది. ఈ తిరుప్పావై అంటే, తిరు అంటే శ్రేష్టమైనది, గొప్పదైనది, పావై అంటే వ్రతం, తిరుప్పావై అంటే గొప్ప వ్రతం అని చెప్పి అర్థం అన్నమాట. ప్రాచీన పావై అనే తమిళ కవితా పద్ధతికి చెందిన తిరుప్పావైని రచించినది మన ఆండాల్ తాయారు. ఈవిడ్నే గోదాదేవి అని కూడా పిలుస్తారు. గోదాదేవి అయోనిజరాలు అంటే గర్భం నుంచి పుట్టినది కాదు అని అర్థం అన్నమాట. సీతమ్మ వారి లాగా ఈవిడ ఎలా జన్మించింది, ఈవిడ పూర్వ వృత్తాంతం ఏమిటి అన్నది టూకీగా ఒకసారి చూద్దాం. శ్రీవిల్లిపుత్తూర్ అనే గ్రామంలో విష్ణు భక్తుడైన విష్ణు చిత్తుడు, అదే అండి పెరియాళ్వారు, 12 మంది ఆళ్వార్లో పెద్దవారుగా పేరు ప్రఖ్యాతులు గాంచిన పెరియాళ్వారు ప్రతిరోజు తులసి మాలలు కట్టి రంగడికి సమర్పించి పూజలు చేస్తుండేవారు. ఆ విష్ణు చిత్తుల వారు పేరుకు తగ్గట్లుగా స్వామి నామగానంలో తన్మయుడై ఆనందాద్దిలో మునిగి తేలుతూ ఉండేవాడట. అందుకే ఆయనను భక్తులందరికన్నా పెద్దవారు అనే అర్థంతో పెరియాళ్వార్ అనే పేరు స్థిరపడిందట. స్వామి కైంకర్యానికై ఆయన స్వయంగా తులసి వనాన్ని పెంచేవారట. ఒకనాడు ఆ వనంలో తులసి కోస్తుండగా ఓ కన్నులు తెరవని చిన్నారి కనిపించింది. ఆ పాపకు కోదై అనే పేరు పెట్టుకున్నారు. ఆమె ఈ గోదాదేవి. కోదై అన్న పేరే రాను రాను గోదాగా మారింది. ఈ గోదా చిన్నప్పటి నుంచి తండ్రి మాదిరిగానే విష్ణు భక్తురాలు. ఈ గోదాదేవి స్వామి కోసం మాలలు కట్టి తాను ధరించి ఎలా ఉందో చూసుకొని తాను మురిసిపోయి రంగడికి పంపించేది. ఒకరోజు ఎప్పటిలా మాలానందాన్ని పొందుతున్నప్పుడు ఆ విష్ణు చిత్తుల వారు చూశారు. అయ్యో ఎంత తప్పు జరిగిపోయిందని వాపోయారు. ఖిన్నుడై వేరుగా మాలలు కట్టి రంగనికి అర్చన కోసం తీసుకెళ్లారు. కానీ ఆ మాలలు రంగడు స్వీకరించనే లేదు. దానితో మరింత కుంగిపోయాడు విష్ణు చిత్తుల వారు. కానీ ఆ రోజు రాత్రి మనస్సంతా రంగనుకే అర్పించి నిద్రిస్తున్న విష్ణు చిత్తునికి కలలో కనిపించి, ఓయి నీ గోదా చేసే పని నాకిష్టమైంది, ఆమె ధరించిన పూల మాలలే నాకు ప్రీతి పాత్రాలు అని చెప్పారు. ఆమెనిచ్చి నాకు పెండ్లి చేయమని అడిగాడట. రంగన్ని మనసెరిగిన విష్ణు చిత్తుడు ఆనందంగా గోదాదేవిని రంగనికిచ్చి పెళ్లి చేయించాడు. రంగన్ని తన నాదుణ్ణి చేసుకోవాలని గోదా చేసిన వ్రతమే ఈ ధనుర్మాస వ్రతం. ఆ శ్రీరంగనాథుణ్ణి మనోరథుడిగా భావించిన పరమ భక్తురాలు గోదాదేవి. గొప్ప ప్రేమతో ఆరాధనతో ఆ స్వామిని తన స్వామిని చేసుకున్న ప్రేమ మూర్తి ఆమె. కలియుగం ప్రారంభంలో భూదేవి అంశతో జన్మించిన గోదాదేవి మార్గశిర మాసంలో శ్రీరంగని కోసం ఆచరించిన వ్రతమే
ఈ ధనుర్మాస వ్రతం, ఈ వ్రతం భక్తి ఆరాధన మార్గాలే కాదు, ప్రేమ మార్గాన్ని చూపుతుంది. ఈ 16వ తేదీ నుంచి ధనుర్మాసం ప్రారంభం కాబోతుంది. సూర్య భగవానుడు ధనుర్రాశిలో ప్రవేశించిన నాటి నుంచి 30 రోజుల కాలాన్ని ధనుర్మాసం అంటారు. ఈ మాసంలోనే శ్రీరంగనాథుణ్ణి భర్తగా పొందడానికి గోదాదేవి ధనుర్మాస వ్రతం చేసి ఆ రంగనాథుణ్ణి ప్రసన్నం చేసుకుంది. గోదాదేవి స్వయంగా రచించి గానం చేసిన తిరుప్పావై పాసురాలు రోజుకొకటి చొప్పున పాడితే కోరిన కోరికలు నెరవేరుతాయి. తమిళనాట ధనుర్మాసంలో పెళ్లి కాని పడుచులు తమకు మంచి పతిని ప్రసాదించమని పార్వతీదేవిని వేడుకుంటూ పాటలు పాడే ఒక సాంప్రదాయం కూడా ఉంది. ఆ కోవకు చెందినదే ఈ తిరుప్పావై. శ్రీ వైష్ణవులు ఏడాది పొడవుగా ప్రతిదినం తమ ఇళ్లల్లో దేవాలయాల్లో విధిగా ఈ పాసురాలను పఠిస్తూ ఉంటారు. కానీ ధనుర్మాసంలో పాడే ఈ పాటలకు ఒక ప్రత్యేకత ఉంది. ఒక్కొక్క పాసురం ఒక్కొక్క రోజు గానం చేయబడుతుంది. గోదమ్మ ఏం చేసిందంటే, ద్వాపర యుగంలో శ్రీకృష్ణ సంశ్లేషమును పొందగోరిన గోపకన్యలు రేపల్లలో కాత్యాయని వ్రతాన్ని చేశారని వినింది. గోదమ్మ అలాగే చేయాలనుకుంది. తానున్న శ్రీవిల్లిపుత్తూర్నే రేపల్లెగా అనుకుంది. తన్ను ఒక గోపకన్యగా భావించింది. తన స్నేహితురాళ్లను వ్రజకన్యలుగా భావించింది. తాను గొల్లకన్య రూపాన్ని ధరించి అలాగే గొల్లకన్యలు ఎలా అయితే కొప్పు పెట్టుకుంటారో అలాగే ధరించి శ్రీవిల్లిపుత్తూరులో వేంచేసి ఉన్న వటపత్ర సాయినే శ్రీకృష్ణునిగా భావించి అతి శ్రేష్టమైన మార్గశీర్ష మాసాన ధనుర్మాస సమయంలో స్వామివారిని నెల రోజులు అర్చిస్తూ రోజుకొక పాసురాన్ని సమర్పించింది. ఆమె పాడిన పాటలు సామాన్యమైనవి కాదు, అది వేదాలకు సరి సమానమైనవి. శ్రీ సీతా కళ్యాణం అష్టాక్షరీ మంత్రాన్ని, గోదా కళ్యాణం ద్వయమంత్రాన్ని, రుక్మిణీ కళ్యాణం చరమ శ్లోకాన్ని ప్రతిపాదిస్తాయని ఆచార్య సూక్తి. గోదాదేవి స్వామికి సమర్పించిన పాసురాలు ప్రణవ మంత్ర అష్టాక్షరీ మంత్ర స్వరూపాలే, వేదోపనిషత్తుల సారాంశమే. నియమనిష్టలతో స్వామిని ఆరాధిస్తే 30 దినాల్లోనే తరుణోపాయం లభిస్తుందని చాటి చెప్పింది మన ఆండాల్ తల్లి. ఆ తల్లి చూపిన మార్గంలో పయనించి మన జీవితాలను ధన్యం చేసుకుందాం. ఈ వ్రతాన్ని చేయదలుచుకున్న వారెవరైనా సరే ఆచార్య నిష్టలు కలిగి ఉన్నవారు కుల మత వర్గ భేదాలకు అతీతంగా ఉండి బ్రాహ్మీ ముహూర్తంలో నిద్రలేచి బహిర్స్నానం చేయడం, అంతర్మనస్సుకి భక్తి జల స్నానాన్ని అవలంబించడం, ముద్గాన్నం వండి ఆరగింపు చేయడం, ఇవే నియమాలు. శ్రీ వైష్ణవులకి ఆచరించాలి అంటే వాళ్ళకి విధి విధానాలు కరెక్ట్గా తెలుస్తాయి. సామాన్య ప్రజలు ఆచరించాలి అంటే సూర్యోదయానికి పూర్వమే నిద్రలేచి సూర్యోదయానికి పూర్వమే పూజ కూడా సమాప్తి చేయవలసి ఉంటుంది. సులభంగా చేసుకోదలిచిన వాళ్ళు అంటే తిరుప్పావై అసలు రాని వాళ్ళు ఏం చేయాలి అంటే, ఏ రోజు పాసురాన్ని ఆ రోజు స్వామి దగ్గర విన్నవించండి, అంతే చాలు. అంటే విన్నవించడం అంటే ఏంటి, ఏ రోజు పాసురాన్ని ఆ రోజు చదువుతూ మంగళాశాసనం చేయండి. మొదట తనయుల్ని చదువుకోండి, తర్వాత ఏ రోజు పాసురాన్ని ఆ రోజు విన్నవించండి. ఆ తర్వాత శాత్తుమరే పాసురాలు 29, 30 పాసురాలను చదవండి. అప్పుడు తిరుప్పావై మొత్తం చదివిన ఫలితం కలుగుతుంది. ఇది ఎందుకు చెప్తున్నాను, రాని వాళ్ళు చేయవలసిన పని, వచ్చిన వాళ్ళు ప్రతిరోజు కూడా 30 పాసురాలని అధ్యయనం చేయవలసిందే. అసలు ఈ ధనుర్మాస వ్రతం ఎందుకు ఆచరించాలి అని మనందరికీ డౌట్ వస్తూనే ఉంటుంది. దానికోసమే ఇప్పుడు చెప్తున్నాను. మనకు లభించిన శరీరం కర్మ వల్ల ఏర్పడింది. ఈ శరీరానికి సాత్విక ప్రవృత్తి చాలా చాలా తక్కువ ఉంటుంది. సాత్వికం వల్లే మనం బాగుపడే అవకాశం ఉంది. ఏదైనా సాధించాలి అంటే ఇప్పుడున్న ఈ శరీరంతోనే సాధించాలి. మన చేతిలోని చూపుడు వేలు జీవుణ్ణి సూచిస్తే ప్రక్కన ఉన్న 3 వేళ్ళు ప్రకృతి అంటే మన శరీరం యొక్క స్వభావాలైన తమస్సు, రజస్సు, సాత్వికాన్ని సూచిస్తాయి. చిటికెన వేళ్ళు సాత్వికాన్ని తెలిపేది, అది చిన్న వేలు.
బ్రొటనవేలు పరమాత్మను సూచిస్తే చూపుడు వేలును బ్రొటనవేలు వైపు వంచడమే జ్ఞానముద్ర. దాని ఆచరణే ఈ ధనుర్మాసం. అంటే మనల్ని పరమాత్మ వైపు నడిపించుకోవడమే దాని తాత్పర్యం. ధనుర్మాసం సాత్వికమైన కాలం, సాత్విక ప్రవృత్తిని పెంపొందించడానికి సరైన సమయం. అట్లాంటి కాలాన్ని మనం తప్పక వినియోగించుకోవాలి. శ్రీ 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 త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయస్వామి వారు ఈ వైష్ణవ సాంప్రదాయాన్ని చాలా పెంపొందిస్తూ ధనుర్మాసం యొక్క వివరణని చాలా బాగా వివరిస్తూ ఉన్నారు. ధనుర్మాసం అనంగాల్ని నాకు గుర్తొచ్చేది ఏంటి అంటే వెన్పొంగలి. నా చిన్నప్పటి జ్ఞాపకం. మా అమ్మ ఈ మాసమంతా తెల్లవారుజామునే నిద్రలేచి స్నానం చేసి పూజ చేసుకుని ప్రతిరోజు తిరుప్పావై పాసురాలు చదువుతూ ఉంటుంది. ఆ పాసురాలు వింటూ నిద్రలేచేదాన్ని. అవి నేర్చుకోవడానికి ప్రయత్నం చేసింది మా అమ్మ. మా అమ్మ 9th క్లాస్లో నన్ను ఒక భాగవతురాలి ఇంటికి పంపించి నేర్పించింది. అమ్మ వివరించవచ్చు, అమ్మ నాకు నేర్పించవచ్చు, కానీ చెప్పలేదు. ఎందుకు అంటే పెద్దల దగ్గర నేర్చుకోవాలి అన్న ఉద్దేశంతో అలా చేసింది. అప్పుడు నేర్చుకున్న ఆ తిరుప్పావై దినదినాభివృద్ధి చెందుతూ నా జీవితంలో ఒక భాగం అయిపోయింది. ధనుర్మాసం వచ్చింది అంటే తెలియకుండా మనస్సు నిండా ఎంతో ఆనందం, ఎంతో ఉత్సాహం అన్నమాట. ఆ పొంగల్, వెన్పొంగల్ మా అమ్మగారు చేస్తారండి. ఎంత అమృతంలాగా ఉంటుందో అన్నమాట. మీకు కూడా వెన్పొంగల్ ఎలా చేయాలో తెలుసుకోవాలంటే నేను లింక్ ఇస్తాను, చూడండి. లాస్ట్లో ఎండ్ స్క్రీన్ లింక్ వస్తుంది, తప్పకుండా చూడండి. శ్రీ వైష్ణవులు ఈ 30 రోజులు కూడా రకరకాల ఆరగింపులని నివేదన చేస్తూ ఉంటారు. అవి ఏంటి అన్నది కూడా ఎండ్ స్క్రీన్లో లింక్ ఇవ్వడం జరుగుతుంది. ఆ వీడియోని కూడా వీక్షించండి. మనందరం కలిసి ఆచరిద్దాం. శ్రీ గోదా రంగనాథుల అనుగ్రహాన్ని పొందుదాం. ఇలాంటి ఎన్నో వీడియోస్ మీ దాకా చేరాలి అంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకొక ధనుర్మాసం వీడియోతో కలుద్దాం. ఆండాల్ తిరువడుగలే శరణం.